వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్ విత్ గోపరాజ్. పార్లమెంటుపై ఉగ్రదాడికి 22 ఏళ్లైన సందర్భంలో ఉదయమే అమరులకు ప్రధానమంత్రి మోడీతో సహా అంతా నివాళులు అర్పించారు. ఆనాటి ఉగ్ర ఘటన తర్వాత పార్లమెంటు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. చీమలు కూడా దూరలేవన్నట్టుగా రక్షణ కవచం ఉంది. అయితే పార్లమెంటుకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ అంతా డొల్లే అని తాజా ఘటనతో తేలిపోయింది. నలుగురు సామాన్యులు చేసిన పనికి పార్లమెంట్తో పాటు దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. ఆ నలుగురిలో ఇద్దరు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకితే మరో ఇద్దరు బయట ఉన్నారు. పొగ విడుదల చేసే టియర్ గ్యాస్ లాంటి వస్తువులతో లోక్సభలో అలజడి రేపారు. ఏం జరుగుతుందో తెలియక కొందరు ఎంపీలు భయంతో సభ నుంచి బయటికి పరుగులు తీస్తే మరికొందరు ఎంపీలు సభలోనే ఉండి ధైర్యంగా ఆగంతకులను పట్టుకొని చితకబాదారు. ఈ ఘటనలో ఎంపీలకు ఏమీ కాలేదు, కానీ అత్యంత భద్రతగా ఉండే పార్లమెంటులోకి టియర్ గ్యాస్ లాంటి వస్తువులతో రావడం, విజిటర్స్ గ్యాలరీలోంచి లోక్సభలోకి దూకడం, గ్యాస్ రిలీజ్ చేయడం తేలికగా తీసిపారేసే అంశం కాదు. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, ఖలిస్తాన్ ఉగ్రవాదుల బెదిరింపులతో అప్రమత్తంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. పార్లమెంటుపై దాడి చేయడం ఇంత ఈజీనా అనేలా కొత్త పార్లమెంటు భవనంలో ఈ ఘటన జరగడం అందరినీ కలవరపెడుతోంది. ఇంతకీ ఈ లోపం ఎక్కడుంది? పార్లమెంట్ సేఫేనా? ఇవాళ స్ట్రైట్ టాక్లో చూద్దాం. ఈరోజు డిస్కషన్లో మనతో పాటు పాల్గొంటున్నారు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే గోపరాజు సార్, మనం చూసాం 22 ఏళ్ల క్రితం పార్లమెంట్లో దాడి. ఆ రోజు మీరు కూడా సర్వీస్లో ఉన్నారు, మీకు తెలుసు. ఆ రోజు ఉగ్ర దాడి ఘటనలో దాదాపు 9 మంది చనిపోవడం, అందులో సామాన్యులు కూడా చనిపోయారు. వాళ్ళని ఉగ్రవాదులు కూడా ఆ రోజుని చంపేశారు. కరెక్ట్గా ఇదే రోజు మళ్ళీ ఈ ఘటన జరగటాన్ని ఏ విధంగా చూడవచ్చు? అదేవిధంగా పార్లమెంటు ప్రొసీజర్లో సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? టుడే బీయింగ్ ది 22nd anniversary of attack on parliament on the same day in 2001, ఇది చాలా సాడ్ డే. ఇది టోటల్ బ్రీచ్ ఆఫ్ పార్లమెంటరీ సెక్యూరిటీ. ఇప్పుడు వాళ్ళు స్మోక్ క్యానిస్టర్ తీసుకొని పోయారు. స్మోక్ క్యానిస్టర్ బదులు ఒక పాయిజన్ గ్యాస్ క్యానిస్టర్ తీసుకోపోయినా, ఒక ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ క్యానిస్టర్ తీసుకోపోయినా చాలా హ్యూజ్ లాస్ టు అవర్ ఎంపీస్ ఉండేది. అండ్ లక్కీగా అది ఇట్స్ ఓన్లీ స్మోక్ బాంబ్. ఇది అందులో జనరల్గా సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ గుండా పోతారు. అవి మెటల్స్ డిటెక్ట్ చేస్తుంది, ఈ ప్లాస్టిక్ థింగ్స్ ని డిటెక్ట్ చేయదు. ప్లాస్టిక్ బాంబ్ పెట్టుకోపోయి ప్లాస్టిక్ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయి ఉంటే ఇట్ కుడ్ హావ్ బీన్ టెరిబుల్ థింగ్. ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ వెరీ బ్యాడ్ డే ఫర్ ద పార్లమెంట్. లక్కీగా జరగకుండా ఓన్లీ స్మోక్ బాంబ్ ఒకటే తీసుకుపోయారు. ఇట్స్ డెఫినెట్లీ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ. ద పీపుల్ హు ఆర్ కన్సర్న్ షుడ్ బి టేకెన్ టు టాస్క్. ఎస్ సార్, జనరల్గా మనం పార్లమెంట్ చూసాం. నేను కూడా ఢిల్లీలో వర్క్ చేసినప్పుడు పార్లమెంట్ చూసాను, మీరు కూడా అదే సందర్భంలో పార్లమెంట్ చూస్తుంటారు. సో సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈవెన్ సెల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ బయట వ్యక్తులు. అదేవిధంగా విజిటర్స్కి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ డేటా అంతా తీసుకుని లోపలికి పంపిస్తారు. ఇటు మీడియాకు కూడా ఇటీవల కాలంలో కెమెరాలు ఎలా ఉండేది, ఇప్పుడు కెమెరాలు కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ కూడా అవుట్ సైడ్ పార్లమెంట్ వరకే అలౌ చేస్తున్నారు కొత్త పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత. పాత పార్లమెంట్లో మనం చూసాం. పాత పార్లమెంట్లో అయితే అసలు ఈ సంఘటన జరిగిన తర్వాత 26/11 జరిగిన తర్వాత అయితే అసలు ఇంకెవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు. కొత్త పార్లమెంట్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. కానీ సెక్యూరిటీ విషయంలో ఇంకొంచెం ముందు జాగ్రత్త తీసుకొని ఉంటే, అంటే ఇంకొంచెం ప్రికాషన్ తీసుకుంటే, అంటే ఈరోజు దేశం వ్యాప్తంగా కాదు ప్రపంచం కూడా చూస్తుంది, భారత పార్లమెంటులోకి ఎవరైనా వెళ్ళవచ్చు అనేది ఒక ల్యాబ్స్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక తీరని మచ్చగా కూడా ఉండే అవకాశం ఉంది. సో అసలు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా చెక్కింగ్ కానీ ఇలాంటి విషయాల్లో ఎవరెవరు ప్రమేయం ఎలా ఉంటుంది అంటారు? ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో ఏమైందంటే ఈ విజిటర్స్ గ్యాలరీ చాలా కిందకి తీసుకొని వచ్చారు. పాత పార్లమెంట్ బిల్డింగ్ లో విజిటర్స్ గ్యాలరీ చాలా హైట్ లో ఉండేది. అక్కడ నుంచి దూకేదానికి పాసిబిలిటీ లేదు. ఈ కొత్త పార్లమెంట్ లో విజిటర్స్ గ్యాలరీని చాలా కిందకి తీసుకొని వచ్చారు కాబట్టి ఈజీగా దూకేదానికి అవకాశం ఉంటుంది. అందుకని అక్కడ మెష్ అన్నా పెట్టి ఉండాలా, లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అన్నా ఫిట్ చేసి ఉండాలా. అప్పుడు ఒక డౌట్ మీకు రావచ్చు, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెడితే విజిటర్స్ అక్కడ కూర్చున్న విజిటర్స్ ఎట్లా వింటారు అని. స్పీకర్స్ ఉంటాయి అక్కడ. సో స్పీకర్స్ ఉంటాయి కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెట్టుంటే గ్లాస్ బ్రేక్ చేసి పోయేదానికి అవకాశం ఉండదు. లేకపోతే కనీసం
మెష్ అన్నా పెట్టాలా. మెష్ పెడితే లోపల కూర్చున్న విజిటర్స్ చూడగలుగుతారు, వినగలుగుతారు. అది చాలా ముఖ్యం. ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌లో విజిటర్స్ గ్యాలరీ చాలా తక్కువ హైట్‌లో ఉంది. యెస్. పాత పార్లమెంట్‌లో అట్లా కాదు. నేను ఆల్రెడీ చూస్తున్నాను. చాలా హైట్‌లో ఉంది. హైట్‌లోంచి దూకేది ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి కనీసం ఆ ప్రికాషన్ తీసుకొని ఉండాల. సెకండ్ థింగ్, ఈ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ గుండా పోయేటప్పుడు ఫ్రిస్కింగ్ జరిగి ఉండాలి. ఫుల్ ఫ్రిస్కింగ్ జరిగి ఉండాలి. యెస్. ఫుల్ ఫ్రిస్కింగ్ జరిగినప్పుడు ఇది ఫ్రిస్కింగ్ పడి ఉంటే ఇది పట్టుబడి ఉండేది కాదు. యెస్. అది సార్ రెండోది ఇంకోటి మనం తెలంగాణ అసెంబ్లీ చూసాము, అదేవిధంగా అసెంబ్లీ కాదు కౌన్సిల్ కూడా మీరు చూశారు. సో మనకి విజిటర్స్ గ్యాలరీలో కంపల్సరీగా ఒక ప్లాస్టిక్ డోర్ ఉంటుంది. మీరు అన్నట్టుగా స్పీకర్స్ ఉంటాయి లోపల ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికి. అదేవిధంగా చూడటానికి విజువబిలిటీగా ఉంటుంది, కానీ మనం ఇక్కడ గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు వాయిస్ బయటికి వెళ్లకుండా కూడా ఆ గ్లాస్ అనేది అడ్డం ఉంటుంది. ఇది తెలంగాణ అసెంబ్లీలో కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ మనం చూసినట్టయితే అట్లానే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా, చాలా మీరు అన్నట్టుగా హైట్ తక్కువగా ఉండడం, విజిటర్ గ్యాలరీ మాట్లాడిన వాళ్ళు కింద కూడా వినిపించే అవకాశం కూడా ఉంటుంది. సో అది ఒక్కటి కనుక ఈ ల్యాబ్స్ని వాళ్ళు ఎవరైతే ఈరోజు అక్కడ నుంచి దూకినటువంటి వాళ్ళు దీన్ని ఈ ల్యాబ్స్ని ముందే గుర్తించి ఒక ప్లాన్ ప్రకారం చేసి ఉంటారు అనుకోవచ్చా? అది ఆ ల్యాబ్స్ గుర్తించి ముందుగానే కనీసం మెష్ పెట్టుండా లేకపోతే గ్లాస్ పెట్టుండే ఇది జరుగుండేది కాదు. సెకండ్ థింగ్, మెటల్ ఫ్రేమ్ డిటెక్టర్ గుండా విజిటర్స్ పోతున్నప్పుడు ఓన్లీ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ చేస్తుంది. అవును. ఈ ప్లాస్టిక్ కెనిస్టర్ డిటెక్ట్ చేయదు. Yes. అటువంటిప్పుడు ఫ్రిస్కింగ్ టాప్ టు బాటమ్ ఫ్రిస్కింగ్ చేయాలా. Yes. షూస్ కూడా ఇప్పి చూడాలా, Yes. సాక్స్ కూడా ఇప్పి చూడాలా. అంటే బేసిక్ ఫ్రిస్కింగ్ అంటే పై నుంచి కింద వరకు తవడతారు. మనం ఎయిర్పోర్ట్ లో చూస్తాం కదా, Yes, అవును. అటు తవిడిగా ఆయన ఉండుంటే ఇది పట్టుబడి ఉండేది. Yes. ఆ రెండూ చేయలేదు. ఫ్రిస్కింగ్ జరగలేదు, టాప్ టు బాటమ్ తవడటం, షూస్ ఇప్పి చూడలేదు. ప్లస్ అక్కడ కనీసం మెటల్ అక్కడ గ్లాస్ లేదు కాబట్టి, మెష్ లేదు కాబట్టి లోపల మస్తీ సెక్యూరిటీ పోలీసులను పెట్టి ఉండాలి. ఎస్, మనం చూస్తున్నాం విజువల్స్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది సార్. దూకినటువంటి వ్యక్తి ఇమీడియట్లీగా ఒక 2 బెంచీల నుంచి జంప్ చేసి తన షూలో నుంచి ఆ టియర్ గ్యాస్ సంబంధించినటువంటి దాన్ని ఓపెన్ చేయడం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. అంటే షూలో పెట్టుకొని వచ్చాడు తను అనేది Correct. స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సాక్స్ల కింద షూ Correct. వేసుకున్నాడు. ఆ షూ ఇప్పుడు వస్తున్న షూస్ ఏంటంటే కొంచెం హైట్ కూడా ఉంటున్నాయి, లోపల స్పాంజ్ ఏది ఉంటుందో అనేది కూడా తెలియని పరిస్థితి. కానీ ఇలా చేసినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి పనిష్మెంట్లు ఉండే అవకాశం, దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ ఎంత సీరియస్గా తీసుకునే అవకాశం ఉందంటారు? కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా నా ఉద్దేశం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ స్మోక్ బాంబ్ బదులు కనీసం పాయిజన్స్ గ్యాస్ పెట్టుకొని వచ్చినా, ఫ్లేమబుల్ గ్యాస్ పెట్టుకొని వచ్చినా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. చాలా మంది మన గౌరవనీయులైన ఎంపీలకి ప్రాణాపాయం కూడా ఉండేది. మన అదృష్టం బాగుండి కేవలం స్మోక్ బాంబ్తోనే వాళ్ళు వచ్చినారు. కాబట్టి డెఫినెట్గా ఇది చాలా వెరీ సీరియస్ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ. అండ్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అయితే తప్పనిసరిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ సెక్యూరిటీ బ్రీచ్ చేసిన వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను ఆలోచిస్తున్నాను. రైట్ సార్, ఇందాక ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ పీకే తివారీ మాట్లాడుతూ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎట్లా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడ జరిగాయి ఏంటి అనేది కూడా మేము పరిశీలిస్తున్నాము అని అంటున్నారు. కానీ ఇది భారత పార్లమెంట్లో ఒక మచ్చలాగాననేది అందరూ అనుకుంటున్నారు. రెండోది, ఈ ఘటన వెనక ఏం కారణాలు ఉన్నాయి, ఎలా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు సార్? అది ఇంకా ఇట్స్ ఆల్ అంటే ఇన్వెస్టిగేషన్. Yeah. దీని వెనక ఎవరుంటారు, వాళ్ళ మోటివ్ అనేది ఇంకా బయటికి రాలేదు. అది డెఫినెట్గా త్వరలోనే వస్తుంది. అది డెఫినెట్గా ఇది యాంటీ గవర్నమెంట్ చేసిన లాగానే అవపడుతుంది. రైట్ సార్, ఇంకొకటి అంటే ఫేస్ వైజ్గా ఎట్లా జరుగుతుంది? వీళ్ళు లోపలికి వచ్చిన వ్యక్తులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. అదేవిధంగా ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, మనం అనేక సినిమాలో గతంలో కూడా చూసాం. ఒక సినిమాలో అమీర్ ఖాన్ సెక్యూరిటీ ఆఫ్ చేస్తే లోపలికి వెళ్ళి పార్లమెంట్లోకి వెళ్ళి ఇచ్చేస్తాడు. ఇట్లాంటివి చూసినట్టయితే అంటే ఫేజ్ వైజ్గా ఈ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగే అవకాశం ఉందంటారా? ఎట్లా అని? తప్ప ఇది బేసిక్గా ఒక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ అని మైసూర్, Yes. ఆయన ఐడి మీద ఎస్, ఆయన పాస్ ఇచ్చారు, ఆయన విజిటర్ పాస్. మనకు అర్థమవుతా ఉంది.
ఎస్. బేసిక్గా వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డులో ఉండే పర్టికులర్స్ ఏదైనా ఫీడ్ అయి ఉంటే చూస్తారు, అంతేగాని ఫుల్ ఎస్బీ ఎంక్వైరీ చేసేదానికి అవకాశం ఉండదు. ఎస్. ఇది బేసిక్గా విజిటర్స్ పాస్ కాబట్టి ఎస్. ఇప్పుడు ఎంక్వైరీలో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా బయటకు వస్తాయి. వీళ్ళ మీద ఏదైనా యాంటీసిడెంట్స్ ఉంటే ఇటువంటి యాంటీసిడెంట్స్ ఉన్న వ్యక్తికి ఎందుకు విజిటర్స్ పాస్ ఇచ్చినారని ఎంపీని క్వశ్చన్ చేయొచ్చు. ఎస్. ఖచ్చితంగా ఎంపీని ఖచ్చితంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అంటే కొన్నిసార్లు ఎంపీలకి తెలిసి కూడా ఉంటుంది, తెలియకుండా ఉంటుంది. అందులో మైసూర్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు కాబట్టి, మన కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు పార్లమెంట్కి కాబట్టి వాళ్ళని విజిట్ చేయించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీ అనుకొని ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎంపీ కార్యాలయ సిబ్బంది కూడా ఆ రకంగా ఉండొచ్చు. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే మన ఊరు నుంచి వచ్చారు కాబట్టి, ఇంత దూరం వచ్చారు కాబట్టి చూడటానికి వచ్చారనే యాంగిల్లో ఉండొచ్చు. అంటే వాళ్ళు ఉగ్రవాదులా లేకపోతే ఆగంతుకులా, వాళ్ళ మోటో ఏంటనేది పూర్తి స్థాయిలో తెలిసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఎంపీ అయితే ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. తప్పకుండా సెక్యూరిటీ సిబ్బంది కూడా విచారణ ఎదుర్కొంటారు. ఆ చేసి మొత్తం 6 మంది వ్యక్తులు ఉన్నారని తేలింది, 4 పట్టుబడ్డారు, 2 వాళ్ళు వెనుకున్నారు. ఈ 6 మందికి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం సివియర్ యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, మీ ఫోన్ కొంచెం వెనక్కి పెట్టుకోండి సార్. మరోది మీ మరి ఓకే సార్, ఓకే, రైట్ సార్. రెండోసారి అంటే జనరల్గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్స్ అలర్ట్ అవుతారు, ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ ఉంటాయి సార్? ఇది బేసిక్గా పార్లమెంటరీ సెక్యూరిటీ అని, గతంలో నా బ్యాచ్మేట్ ఒక అతను అక్కడ పార్లమెంట్ సెక్యూరిటీకి ఇన్ఛార్జ్గా ఉండాడు. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆయన అవుతుంది. సెకండ్ థింగ్, ఇట్స్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని కూడా. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చుంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా దాన్ని వాళ్ళు వర్కౌట్ చేయకపోతే ఢిల్లీ పోలీస్ అండ్ పార్లమెంటరీ సెక్యూరిటీ ఈస్ అసిస్టెడ్ బై వేరియస్ సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ యాజ్ వెల్ as ఢిల్లీ పోలీస్. ఢిల్లీ పోలీసులో స్పెషల్ బ్రాంచ్ ఒకటి ఉంది, ఇంటెలిజెన్స్ ని స్పెషల్ బ్రాంచ్ అంటారు. వాళ్ళు కూడా అకౌంటబుల్ అవుతారు. ఆ పార్లమెంట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా అకౌంటబుల్ అవుతారు. Parliament security is normally headed by an IPS officer of a very senior rank. He will be the first person to be posted. Yes. సో ఈరోజు ఉదయమే మనం ఆ రోజు జరిగిన ఘటనలో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానమంత్రి మోడీతో సహా స్పీకర్, మిగతా హోంమంత్రి అందరూ కూడాను, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా నివాళులు అర్పించిన కొద్దిసేపట్లోనే, అప్పుడేమో 11:30 ఆ ప్రాంతంలో జరిగింది, ఈరోజు 1 గంట ఆ ప్రాంతంలో జరిగింది. అది 0 ఓవర్లో జరిగింది. 0 ఓవర్ కాబట్టి కొంత ఎంపీలు కూడా సంఖ్య కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ప్రమాణ స్వీకారం ఉన్నట్టు, కొంతమంది ఆ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా అక్కడ లేకపోవడం కూడా జరిగింది. మనం చూసాం, ఫుల్ హౌస్ అయితే లేదు. సో ఇది కూడా కొంత అడ్వాంటేజ్గా అనుకోవచ్చు అంటారా వాళ్ళకి, ఎవరైతే అగంతకులు వచ్చారో వాళ్ళకి? డెఫినెట్. వాళ్ళు ఇది లుక్స్ లైక్ యాంటీ గవర్నమెంట్ కాబట్టి నేరుగా స్పీకర్ పోడియం దగ్గరికి పోయి ఆయన ఇంజూర్ చేసినా, లేకపోతే ట్రెజరీ బెంచెస్లో ఉండే ఎవరన్నా ఇంజూర్ చేసినా అది భరించరాని మచ్చ అయి ఉండేది. రైట్ సార్, ఇంకొకటి మనం అంటే విజువల్స్లో కూడా చూసాము, వాళ్ళ మోటో అయితే ఖచ్చితంగా ఇక్కడ ఇది దేశం మొత్తం కూడా ఒక దృష్టి మార్చాలని, బయటకు వచ్చిన తర్వాత స్లోగన్స్ కూడా వాళ్ళు డిఫరెంట్ స్లోగన్స్ ఇచ్చారు. అంటే భారత్ మాతాకి జై అంటూనే ఉన్నారు, మరోవైపు ఏమో తానిషా పరిపాలనలాగా ఉండదు ఇది అని అంటున్నారు, ఇంకొక వైపు ఇంకొక రకమైన, అంటే ఇక్కడ అటెన్షన్ టు డైవర్షన్ అనేది ఒక మోటో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కదా. కరెక్ట్, ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ. రైట్ సార్. ఇంకొకటి సార్, ఇక్కడ మనకి స్పష్టంగా అంటే వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ప్రొసీజర్ అంటే విచారణ ఇవన్నీ కూడా ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా మొత్తం కూడా డీటెయిల్గా తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా డెఫినెట్. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తారు. దెన్ ఇప్పుడు కర్ణాటక నుంచి, మైసూర్ నుంచి 2 వచ్చినారు, తక్కిన వాళ్ళు 100 యూపీ. వీళ్ళంతా బేసిక్గా వాట్ ఐ అండర్స్టాండ్ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయ్యారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఉన్నారు. దట్ లేడీ సీమ్స్ టు బి ఫ్రమ్ హర్యానా, పంజాబ్ బెల్ట్, అండ్ అదర్ సీమ్ టు బి ఫ్రమ్ యూపీ. ఓన్లీ 2 people are from Mysore. ఆ 2 people బీయింగ్ దట్ ఎంపీస్ కాన్స్టిట్యుయెన్సీ, ఆ ఎంపీ గారు విజిటర్స్ పాస్ ఇస్తే ఆ పాస్ మీద మోర్ దెన్ 2 రావచ్చు అనమాట. అట్లా ఆ విధంగా మొత్తం 6 మంది వచ్చినట్టుగా ఉంది. 2 అవుట్ సైడ్ ద పార్లమెంట్ ఉన్నారు, 2 పార్లమెంట్లకు దూకారు, మరి ఒక 2 గైర్హాజరు అయ్యారు, వాళ్ళు వెనకుండారు. మొత్తం 6 మంది చేసినట్టు ఉంది. వీళ్ళు వెనక ఎవరు ఉండారు, ఎవరు ప్రోద్బలంతో చేశారు, వాట్ ఈస్ ద మోటివ్ అనే అన్ని బయటకు వస్తే ఇట్ కెన్ బికమ్ ఎ వెరీ గుడ్ కాన్స్పిరసీ కేస్. ఎస్.
ఖచ్చితంగా ఇది ఆ, ఖచ్చితంగా మరింత విచారణ జరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఆ, ఈ విచారణలో తప్పనిసరిగా లోతుగా విచారణ చేస్తారు. ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి గారు ఇటువంటి వాటిని ఎప్పుడు అలౌ చేయరు. ఆ, ఇది అందులో ఇప్పుడు దిస్ ఈస్ ది పార్లమెంట్ అటాక్ యానివర్సరీ డే నాడు జరిగింది కాబట్టి ఎస్. డెఫినెట్ గా చాలా సీరియస్ గా తీసుకుంటారని నేను ఆలోచిస్తున్నాను. రైట్ సార్, ఇట్లాంటి ల్యాబ్స్ రాకుండా ఉండాలి, ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే దేశవ్యాప్తంగా ముఖ్యంగా పార్లమెంట్లు, అసెంబ్లీలు, కొన్ని విఐపి మూమెంట్స్ దగ్గర మీరు చూస్తూనే ఉంటారు, మీరు తెలుసు కూడాను. కొంత లిబరల్గా కొంత లూజ్ వదలడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు నష్టం అంటారు? ఫస్ట్ ఐ మీన్ ఆల్ ద ఎంపీస్ కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా. వాళ్ళ యాంటీసిడెంట్స్ తెలియక ముందే వాళ్ళ విజిటర్స్ పాస్ ఇష్యూ చేయకూడదని చెప్పాలా. వాళ్ళ మీద కొద్దిగా ఆనర్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అనేది వాళ్ళ నోటీస్కి తీసుకురావాలా. సెకండ్ థింగ్, టాప్ టు బాటమ్ ఫ్రిస్కింగ్ తప్పనిసరిగా జరగాల. ప్లస్ విజిటర్స్ గ్యాలరీకి పోయిన తర్వాత నేను చెప్పినట్టు వెంటనే విజిటర్స్ గ్యాలరీలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కానీ ప్లస్ మెష్ కానీ పెట్టాలి. ఎందువల్ల అంటే కొత్త పార్లమెంట్కి నాకు తెలిసింది ఏంటంటే, నేను మా బ్యాచ్మేట్స్తో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు పాత పార్లమెంట్లో విజిటర్స్ గ్యాలరీ చాలా హైట్లో ఉంది, ఎస్. అక్కడ నుంచి దూకేది గీకేది చాలా కష్టం. కొత్త పార్లమెంట్లో అది బేసిక్గా కట్టడంలో ఏదో కొంచెం ఫాల్ట్ ఉన్నట్టుకుంది. అది విజిటర్స్ గ్యాలరీ చాలా తక్కువ హైట్లో పెట్టారు, ఈజీగా దూకేదానికి అవకాశం ఉంది. రైట్ సార్, ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీలు కానీ, లేకపోతే విధానసభలు కానీ, లేకపోతే సెక్రటేరియట్లు కానీ, వీటిల్లో ఎటువంటి జాగ్రత్తలు అవసరం అంటారు? ఇది ఖచ్చితంగా ఒక లెసన్ అనుకోవచ్చు మొత్తం అన్ని వ్యవస్థలకి. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు, ఎటువంటి చేయాలంటారు మీరు? వాట్ యువర్ సజెషన్? అదే డెఫినెట్గా పాసెస్ ఇచ్చేటప్పుడు ఇచ్చే ఎమ్మెల్యే మన స్టేట్ అసెంబ్లీస్ అయితే ఎమ్మెల్యేస్ పాస్ ఇష్యూ చేస్తారు. Yes. ఎమ్మెల్యేస్ నార్మల్లీ రికమెండ్ చేస్తారు. ఎమ్మెల్యేస్ వాళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి ఇచ్చి తీరాలా. అటు ఇవ్వకపోతే ఏదన్నా ఘటన జరిగితే దానికి ఎమ్మెల్యేస్ బాధ్యులు అవుతారు అనేది వాళ్ళ నోటీస్కి తీసుకోపోవాలా. అదేవిధంగా పార్లమెంట్లో ముఖ్యంగా ఎంపీస్కి బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ యాంటిసిడెంట్స్ తెలియకుండా ఇచ్చే క్వశ్చన్ ఉండకూడదని చెప్పి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. సెకండ్ థింగ్, నేను చెప్పినట్టుగా సెక్యూరిటీని టైటన్ చేయాలా. ఈ 2 ప్రికాషన్స్ తప్పనిసరిగా ఈ కొత్త పార్లమెంట్లో తీసుకోవాలా. ఓకే, రైట్ సార్, రైట్. దినేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తం మీద పార్లమెంటుకు సంబంధించినటువంటి ల్యాబ్స్ ఎక్కడైతే జరిగిందో ఇది భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే దినేష్ రెడ్డి గారు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా పార్లమెంట్ మనం విజువల్స్లో చూసాం, స్పష్టంగా కనిపిస్తుంది కూడా. ఆ విజిటర్స్ గ్యాలరీ ఏదైతే ఉందో అది చాలా హైట్ తక్కువగా ఉంది, అక్కడ నుంచి దూకడానికి కూడా చాలా ఈజీగా ఉండేది. పాత పార్లమెంట్లో మాత్రం ఈ పరిస్థితి ఉండేది కదా, చాలా హైట్లో ఉండేది, ప్లస్ గ్లాస్ కూడా ఉండేది దానికి. కానీ ఇక్కడ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు ఏమి చేయలేదు. ఇది ఒక ల్యాబ్స్, దీన్ని ఈ యొక్క అలుసుని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆగంతుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా పైనుంచి దూకినా కానీ వాళ్ళకి ఏమీ కాలేదు. వాళ్ళు కరెక్ట్గా ఏ ప్లేస్లో దూకితే మనం సేఫ్ అనేది కూడా చూసుకొని అక్కడ నుంచి దూకి ముందుగా వెళుతూ స్టెప్ బై స్టెప్ మూడు టేబుల్స్ దాటిన తర్వాత తన షూని ఓపెన్ చేసి అందులో పెట్టి తెచ్చుకున్నటువంటి టియర్ గ్యాస్ను ఓపెన్ చేయడం, ఈ లోపలనే ఎంపీలు అక్కడికి వచ్చి వాళ్ళని కట్టడి చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కానీ ఇది టియర్ గ్యాస్ కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా అయి ఉంటే మాత్రం చాలా పెను ప్రమాదం జరిగేది. అక్కడ ఉన్నటువంటి ఎంపీలకు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ, పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది జరిగే అవకాశం అయితే లేకపోలేదు. సో దీనిపై మరింత మాట్లాడడానికి డిస్కషన్ మరింత కంటిన్యూ చేద్దాం. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.